నిరసన పేరుతో హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు వీరంగం చేసిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్ కామెంట్ లో మహిళలను అవమానించారంటూ వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నానా యాగి చేశారు. దీనిపై ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పర్వతనేని వెంకటకృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ధర్నాకు దిగడంతో పాటు అంతు చూస్తాం, ఆఫీసును పగలగొడతాం, తాము తలుచుకుంటే ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా బయటకు పోలేరు అంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు సిబ్బందికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని తెలిపారు. ఏబిఎన్ ఉద్యోగులను దుర్భాషలాడుతూ భయపెట్టేలా ప్రవర్తించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మార్గాని భరత్, నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, గురుమూర్తి, లక్ష్మీ పార్వతి, శ్రీకాంత్ రెడ్డి సహా మొత్తం 19 మందిపై కేసు నమోదైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏబిఎన్ కార్యాలయంలోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులకు నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.